అనంతపురం జిల్లా చింతూరు మండల పరిధిలోని మోతుగూడెంలో పోలీసులు తనిఖీలు చేశారు. సూపర్ మార్కెట్ ప్రైవేట్ లిమిటెడ్ గూడ్స్ వాహనంలో గంజాయిని తరలిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు ఆ వాహనంలో ఉన్న 350 కేజీల గంజాయితో పాటు 100 గ్రాముల లిక్విడ్ గంజాయిని సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులు మహారాష్ట్రకు చెందిన వారుగా గుర్తించారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో ఇద్దరు కోసం గాలిస్తున్నట్లుగా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వంకి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఫర్ గాంజా ఎరాడికేషన్ భాగంగా జిల్లా ఎస్పీ శ్రీ అమిత్ బర్దార్ గారి గైడెన్స్లో నిన్న రాత్రి ముందస్తు సమాచారం పైన మోతుగూడెం పోలీస్ స్టేషన్ ఎదురుగా పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఒక వెహికల్లో గాంజా దొరికింది. ఈ గాంజా క్వాంటిటీ 350 కేజీ ఉంది. అంటే ఈ చిన్న హోటల్లో లిక్విడ్ గాంజా కూడా ఉంది. సో వెయిట్ ఈజ్ అరౌండ్ 100 గ్రామ్ ఉంది. వీటి టోటల్ వాల్యూ అరౌండ్ 17,60,000 ఉంది. ఈ గాంజాని రెడ్డి కురుమనూరు ఒడిశా దగ్గర పర్చేజ్ చేసి మోతుగూడెం అవుట్ డిస్కస్లో లోడ్ చేసి లాతూర్కి తీసుకువెళ్తూ ఉండగా పట్టుకున్నాము. అరెస్టెడ్ ఇద్దరుని అరెస్ట్ చేశాము. ఈ పేరు అన్సార్ అలీ, లాతూర్ మహారాష్ట్ర, ఇంకా యూనుస్ అతను కూడా లాతూర్ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు. ఇంకా ఈ కేసులో ఇద్దరు కూడా ఉన్నారు, కానీ పరారీలో ఉన్నారు. రెడ్డి కుర్మనూరు ఒడిశా, ఇంకా సంతోష్ భూమ్ మహారాష్ట్ర నుంచి ఉన్నాడు. వీరిని కూడా పట్టుకున్నాము. ఈ గవర్నమెంట్ 100 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఫ్రమ్ జూన్ 1 నుంచి మేము 16 కేసెస్ రిజిస్టర్ చేశాము. ఈ కేసెస్లో అరెస్టెడ్ పర్సన్ 43 ఉన్నారు. సీజ్ గాంజా క్వాంటిటీ 1670 కేజీ ఉంది. అండ్ టోటల్ వెహికల్ మేము 23 సీజ్ చేశాము. అబ్స్కాండింగ్ అక్యూజ్ కూడా 23 ఉన్నారు.